ఎందుకు సైనికుల కోసము భారతీయ జనతా పార్టీ కాదు, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఒక ప్రధానిగా ఒక హోదాలో ఉండి, పాకిస్తాన్‌ని విచ్చలవిడిగా చీల్చి చెండాడితే, దాన్ని 2 రోజుల పాటు నీ ఫోటో ఫ్రేమ్‌ల కోసమో, నీ కొన్ని టిక్ మార్క్ ప్రోగ్రామ్ లాగా చేసుకొని, తర్వాత మూడో రోజు నువ్వు, నీ రాహుల్ గాంధీ ఎందు గురించి వ్యతిరేకించింది? హ్మ్. నువ్వు ఈ స్కూల్‌లో చదువుకున్నటువంటి వ్యక్తివైతే, ఈ స్కూల్‌లో భారతీయ జనతా పార్టీలో చదువుకున్నటువంటి వ్యక్తివైతే, ఎప్పుడు గూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి మాట నీ గొంతు నుంచి రాదు. హ్మ్. ఎప్పుడైతే నీ గొంతు నుంచి వచ్చిందో నువ్వు అప్పటికే ఇక కలుషితం అయిపోయినట్టే. నువ్వు ఏడ చదువుతేంది? హ్మ్. నేనేమంటున్నా అంటే ఐఏఎస్, ఐపీఎస్‌లు, డాక్టర్లు, అడ్వకేట్‌లు గావడం గొప్ప గాదు. హ్మ్. సంస్కారవంతంగా సమాజంలో మెలగడం అనేది గొప్ప. నేనొక డాక్టర్ చదివినను. నా తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోతే నేను గొప్ప వ్యక్తిని అయితనా? హ్మ్. నేను ఒక అడ్వకేట్ అయినను. నా భార్యను ఎట్లా చూసుకోవాలో తెలవకపోతే నేను గొప్ప వ్యక్తిని అయితనా? ఎట్లయితారు గొప్ప వ్యక్తి? సమాజంలో ఉన్నతంగా బతికి చూపిస్తే గొప్ప వ్యక్తి అయితాడు. అరె! నేను అందులో చదివినా అంటున్నావు గానీ, ఇలా చదివినోళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులున్నారు. హ్మ్. అటల్ బిహారీ వాజ్పేయి గాని, ఎల్‌కే అద్వానీ గారు గాని, నరేంద్ర మోడీ గారు గావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు గావచ్చు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు గావచ్చు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసిర్రు ఇండ్ల. హ్మ్. అలాంటి అలాంటి గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి పార్టీలో నువ్వు ఓనమాలు నేర్చుకున్నటువంటి వ్యక్తివి, నువ్వు ఏం చేస్తున్నావు బయటికి పోయి? అంత దొంగ దందా, ఈ రాష్ట్రాన్ని ఎట్లా అమ్ముకోవాలి? నేనెంత రెవెన్యూ సృష్టించి కేంద్రానికి ఇయ్యాలి? ఏది మన వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కమిటీకి ఇయ్యాలి? ఎప్పుడు ఇదే ధ్యాస తప్ప ఎక్కడ గూడా ఈ రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచన లేదు. కాబట్టి మా దాంట్లో ఎంతోమంది ఉంటుండొచ్చు, పోతుండొచ్చు. కానీ మంచి విలువలతో నువ్వెప్పుడైతే పోతావో, అందరికీ ఒక గురువు అనేటోడు, ఒక టీచర్ అనేటోడు అందరికి 60 మందికి చదువు ఉంటారు. చెప్తాడు. అందరికి చదువు చెప్తాడు. అందులో ఒక మాఫియా, దొంగ, దుమారీలు చేసినటువంటి వ్యక్తి గూడా బయటకి పోయి నేను ఆ గురువు దగ్గరనే చదివినా అంటే ఆ గురువుకి ఎట్లా అనిపిస్తది? ఇప్పుడు సేమ్ మాకు గూడా గట్లనే అనిపిస్తుంది. కాబట్టి మేమేమంటున్నామంటే మంచిగా చదివినటువంటి వ్యక్తిని, మంచిగా ర్యాంక్ కొట్టినటువంటి వ్యక్తిని, సమాజంకి ఉపయోగపడ్డటువంటి వ్యక్తిని మేము మన వాడని చెప్పి క్లెయిమ్ చేసుకుంటాం. కానీ ఇలాంటివి చేసినటువంటి వ్యక్తులను గూడా మేము చేసుకోవాలని చెప్పం గదా! ఓకే. కాబట్టి ఆయన ఏందంటే డైవర్ట్ జేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా నాది ఇదే అని జెప్పేసి క్లెయిమ్ జేసుకుంటున్నారు. అందులో కొంతమంది మా వాళ్ళు గూడా ట్రాప్‌లో పడతారేమో అనే ఒక ఆలోచనకొచ్చింది గానీ, ఎక్కడ గూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే గాదు, వివిధ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఏ కార్యకర్త గూడా ఎప్పుడు కూడా డైవర్ట్ గాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్‌లొచ్చిన తర్వాత అంతే స్థాయిలో సమాధానం చెప్పి సమాధానం చూపిస్తాం వస్తదంటారా? ఖచ్చితంగా. ఓకే. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా చెప్పండి. 40 లక్షల సభ్యత్వం. నిజానికి నేను ఆశ్చర్యపడుతున్నా. అసలు ఎట్లా సాధ్యమైంది ఇది? నాకు తెలిసి చెప్తున్నాం గదా! దేశంలోనే ఇంకో పార్టీకి లేని సభ్యత్వం లేదండి. అనుకుంటా. లేదు. హ్మ్. లేదు. కేవలము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో అత్యధికంగా మెంబర్‌షిప్ చేసి, ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా మెంబర్‌షిప్ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినటువంటి ఉన్నటువంటి. హ్మ్. పార్టీ ఏది గూడా లేదు భారతీయ జనతా పార్టీ. మేమేమంటున్నామంటే, మేమంతా గూడా టెక్నాలజీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నడుస్తా ఉంది. మొత్తం గూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మేము ముందు వెళ్తా ఉన్నాం. హ్మ్. ఈ పార్టీలన్నీ గూడా రోడ్ల మీద వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలలో మేము డిజిటల్ క్యాంపెయినింగ్ చేసినటువంటి అనుభవాలు మాకున్నాయి. ఓకే. ఈరోజు వాళ్ళందరూ గూడా డిజిటల్‌కి, సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయితున్నటువంటి సందర్భంలో మేమంతా గూడా ఈరోజు 'మన్ కీ బాత్' అనేది ఒకటి పెట్టి, మేము దాని ద్వారా ఏం మంచి పని చేసినాం అనేది ప్రజలకు తెలియజేసేంత టెక్నాలజీ మేమిచ్చినాం. ఓకే. అంటే మేమేందంటే ఏది చేసినా గానీ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ చేస్తున్నటువంటి పని. మనం పేపర్ పెట్టుకొని, పెన్ను పెట్టుకొని అరే ఏ రోజో ఎంఆర్ఓలో లేకుంటే వార్డ్ మెంబర్‌లో లేకుంటే వార్డ్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రోజు పోయి రాస్తుంటే ఎంత వర్క్ అనేది వృధా అయితుంటే, ఎంత శ్రమ అనేది వృధా అయితుంటే, టైం గూడా. ఈరోజు మీ సేవ అనే పేరుతోని అంత ప్రభుత్వాలు అప్‌డేట్ అయితున్నప్పుడు కార్యకర్తలు కావద్దా? హ్మ్. ప్రభుత్వాలు అప్‌డేట్ అయ్యి ప్రజలకు అందరూ కూడా సర్విస్ ఓరియెంటెడ్‌లో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొనొచ్చి చేస్తున్నప్పుడు, మరి పార్టీని ఎందుకు అభివృద్ధి చేసుకోవద్దు? మరి పార్టీలో ఉన్నటువంటి మెంబర్‌షిప్ పేపర్ మీదనే పరిమితం ఎందుకు చేయాలని చెప్పేసి, మేము దానికి సంబంధించినటువంటి ఆన్‌లైన్‌లో మేము పెట్టడం జరిగింది. ఆన్‌లైన్ అంటే ఇక మీకు తెలిసిన అవును. విషయమే. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ అక్కడ ఉంటాయి. ఎవరు కూడా మోసం చేయడానికి అవకాశం లేదు. మరి బీజేపీ పార్టీకి ఇంత ఆదరణ ఎట్లా వచ్చిందంటే, భారతీయ జనతా పార్టీ ఇస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతున్నాయి, యువతకు చేస్తున్నటువంటి ప్రతిఫలాలు ఏవైతున్నాయి, యువతకే గాదు. అక్కడ పుట్టినటువంటి పిల్లగాళ్ళ నుంచి మొదలుపెడితే, చనిపోయేటువంటి ముసలి వాళ్ళ వరకు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి పథకాలిస్తుంది. అంటే ప్రజలను మోసం చేస్తున్నటువంటి పథకాలు కావిది. ప్రజలను సోమరిపోతులు చేస్తున్నటువంటి పథకాలు కాదు. ఉచితాలు కాదు. ఇవి ప్రజలని, మనుషులని మనుషులుగా గుర్తించడానికి ఉపయోగపడుతున్నటువంటి పథకాలు. ఒక యువకుడు చదువుకున్న తర్వాత నీకు ఇన్ని రూపాయలు ఇస్తాం, నువ్వు సైలెంట్‌గా ఉండు అని మనం ఎక్కడ చెప్తలేము. హ్మ్. ఇంకొక స్టెప్ ముందలకేసి నువ్వు గీడ ఉద్యోగం చేసే విధంగా నువ్వు తయారుగా అని చెప్తలేము నేను. హ్మ్. నువ్వే ఉద్యోగాలు ఇచ్చే విధంగా క్రియేట్ చెయ్యి అని చెప్పేసి ఈరోజు స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే ఇన్ని కార్యక్రమాలు మనము యువతకి ఇస్తున్నాం మనమంతా. అంటే దీని ద్వారా మీరు వెలికి తీసినాం. అంటే చూడండి మనం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏ విధంగా ఉన్నాయంటే, అందులో ఇండ్లకేసి వచ్చినటువంటి విద్యార్థులే సైంటిస్ట్‌గా తయారు చేసి, ప్రపంచంలో ఏ దేశం సాధించినటువంటి విజయాలు మనం సాధించినాం.
ఒకటే రాకెట్లో 108 శాటిలైట్లు పెట్టి పంపించినామంటే అక్కడ నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహాలు కనిపిస్తలేవా? ఉమ్. అరే ఎవ్వరు చూడనటువంటి చందమామ పైన ఎవ్వరు చూడనటువంటి దిక్కున మనం పోయి ల్యాండ్ అయినామంటే అది మనం చేసుకున్నటువంటి ఘనత కాదా మనమంతా కూడా? ఈరోజు పాకిస్తాన్ వచ్చి కవ్వింపు చర్యలు చేస్తుంటే గత 70 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు కవ్వింపు చర్యలు చేస్తే వాడొచ్చి మన సైనికుల తలలు లేపేయాలి, తర్వాత నెక్స్ట్ డే శాంతి చర్చలు పెట్టాలి. కానీ నరేంద్ర మోడీ గారు అది చేస్తలేరు. ఇది వాళ్ళు వచ్చి మనని చంపితే ఆ నెక్స్ట్ డేనే మనం ప్లాన్ చేసి వారి యొక్క ఏదైతే బార్డర్ లైన్ని దాటి దాదాపుగా 75 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు దాటిపోయి ఆ పాకిస్తాన్ మీద మనం దాడి చేయగలుగుతాం. వాళ్ళ ర్యాడర్లు కూడా పట్టుకుంటలేరు. మరి యువత ఇదంతా గమనిస్తలేరా? ఇప్పుడు ఎవరికైనా ఏముంటది? అంటే మన దేశం ఎవరి చేతిలో పెడితే స్వేచ్ఛగా ఉంటది, ఎవరి చేతిలో పెడితే రక్షణగా ఉంటదని చెప్పేసి ప్రజలకు తెలుస్తలేదా? చదువుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, యువత కావచ్చు, అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నారు ఇలాంటి కార్యక్రమాలకు. గతంలో భారతదేశం అంటే ఏదో పాములాడించేటువంటి దేశం అని అంటుండే. మనం కూడా చిన్నప్పుడు చూసినాం. భారతదేశం అంటే ఏందంటే బానిసల దేశం అంటుండే. భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించినట్టుండే. వీళ్ళకి నాగరికత నేర్పిందే బ్రిటిష్ వాడు అంటుండే. మనోళ్ళే, మన బుక్కులే. ఉమ్. కానీ ఈరోజు ఈ బుక్కు వ్యవస్థ అంతా కూడా మారలేదా? ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది తీసుకురాలేదా? మరి ప్రజలు గమనిస్తలేరా? అరే బీర్ బార్బార్ గురించి కాదు, అక్బర్ గురించి కాదు, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పు, రాణా ప్రతాప్ గురించి చెప్పు, శివాజీ గురించి చెప్పు, మహమ్మద్ ముక్తి వీళ్ళ గురించి చెప్పు, అబ్దుల్ కలాం గురించి చెప్పు. మహేంద్ర గారు ఇలాంటి వ్యవస్థ సరిపోయిందా? లేదు. పహల్గాం విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయాలు కానీ మనం చేసిన రివెంజ్ కానీ నిజంగా మీరు అన్న యూత్ లోనే దీని మీద చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఒక్కటి హైలైట్ తప్ప మిగతా అంతటా ఎవరో వచ్చి ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి ఆపమనంగానే మనం ఏదో పెద్దగా యుద్ధం చేసే వాళ్ళం ఆగిపోయినాం. అసలు మనకు ప్రధానమంత్రి మన మోడీయా లేకపోతే ట్రంపా అన్న కామెంట్స్ కూడా చాలా మంది యూత్ నుంచే అదే వస్తున్నాయి. చెప్తున్నాం కదా. ఎప్పుడైతే భారతదేశానికి ఆదరణ పెరుగుతుందో అదే టైంలో కాంగ్రెస్ మధ్యలోకి వచ్చి ఆ చైనానో లేకుంటే పాకిస్తానో లేకుంటే ఇంకా మీద బంగ్లాదేశో అలాంటి వ్యక్తుల తరఫున వకాలతు పుచ్చుకొని మనని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. మీరు చెప్పండి దాంట్లో స్వతహాగా అది మీకు ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. బల్ల గుది చెప్తున్నాం. ఉమ్, ఇప్పటికీ జరుగుతుంది. ఈ క్షణం మనం ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్నాం కదా, ఈ క్షణం కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. కొన్ని భద్రతా విషయాల దృష్ట్యా కొన్ని చెప్పకపోవచ్చు, కొన్ని చెప్పొచ్చు. ఉమ్. అన్ని విషయాలు బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ గమనించండి, మనం చూస్తలేమా? ఈరోజు పాకిస్తాన్కి పోవాల్సినటువంటి నీరు ఆగిపోయింది. ఎట్లా ఆగిపోయింది? అది యుద్ధం కాదా? అది ఉమ్. ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది టెర్రరిస్టులు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు వాళ్ళంతా కూడా? ఉమ్. పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరుడు చంపుతాడా? ఉమ్. ఆ రోజు మన పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి వ్యక్తికి మూలంగా ఉండి నడిపించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఒక్కొక్కరు చనిపోతున్నారు. ఎలా చనిపోతున్నారు ఈరోజు? పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏదైతే ముద్ర చేసినటువంటి ఏదైతే నోట్ల ద్వారా ఈ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా అతలాకుతలం చేయాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులంతా కూడా ఈరోజు వాళ్ళే బొక్కబోర్ల పడ్డది ఈరోజు మనకు కనిపిస్తలేదా?